హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాజ్ శృతి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. సరోజ, నా కొడుకు అనుకున్నట్టుగానే గొప్పింటి అల్లుడు కాబోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. చంద్రకళ గుడిలో శృతిని వెతుకుతూ ఉంటుంది. మధు చంద్రకళ దగ్గరకు వచ్చి చంద్రకళకు డాష్ ఇచ్చి కాలు అడ్డు పెడతాడు. చంద్రకళ స్లిప్ అయి కింద పడిపోతుంది. ఇంతలో రాజ్ శృతి మెడలో తాళి కట్టేస్తాడు. శృతి తాళిని కళ్ళకత్తుకుంటూ ఉంటుంది. చంద్రకళ శృతిని చూసి షాక్ అవుతుంది. చంద్రకళ కంగారు పడుతూ పైకి లేస్తుంది. శృతి దగ్గరకు వచ్చి రాజ్ చేపలు అమ్మడం గుర్తు చేసుకుంటుంది. రాజ్ ఇప్పుడు ఈవిడ నేను చేపలు అమ్మే విషయం శృతికి చెప్పేస్తుందేమో అనుకుంటాడు. శృతి రాజ్తో తను చంద్ర నాకు అక్క వరస, నీకు వదిన అంటూ పరిచయం చేస్తుంది. రాజ్ నమస్కారం అంటూ చంద్రకళను విష్ చేస్తాడు. చంద్రకళ, నువ్వు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నావో తెలుసా శృతి అంటుంది. శృతి, చంద్ర రాజ్ చాలా మంచివాడు, పైగా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఎంత ఆస్తుందో తనకే తెలీదు అంటుంది. చంద్రకళ, ఇతను చేపల వ్యాపారం చేస్తాడు, మన ఇంటికి వచ్చి చేపలమ్మాడు, నువ్వు మోసపోయావు శృతి అంటుంది. శృతి, అదా, ఆ రోజు నేను చూశాను చంద్ర, తను నన్ను కలవడానికి మారువేషంలో వచ్చాడు అంటుంది. రాజ్, అవునండి, లవ్ కదా, స్ట్రైట్గా రాలేక ఆ రోజు శృతి కోసం అలా రావాల్సి వచ్చింది అంటూ పాపం సిస్టర్లా షాక్ అయినట్టున్నారు అంటాడు. చంద్రకళ, శృతి అంటే అమాయకురాలు, ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు అని మీరైనా చెప్పాలి కదా అంటుంది. రాజ్, చెప్పానండి, కానీ శృతి వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదంట అంటాడు. శృతి, అవును చంద్ర, అమ్మకు తెలిస్తే ఒప్పుకోదు, తను ఇంకా నేను విరాట్ పావుని పెళ్లి చేసుకోవాలనే చూస్తుంది, నాకు ఆశ లేదు, పైగా నువ్వు కూడా క్లారిటీ ఇచ్చావు కదా అంటుంది. చంద్రకళ, శృతి నేను నీకు సలహా ఇచ్చాను, దానర్థం ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోమని కాదు అంటుంది. శృతి, కావచ్చు, కానీ నువ్వు చెప్పాకే నాకు రాజ్ పరిచయం అయ్యాడు, ఇద్దరం లవ్ చేసుకున్నాము, లైఫ్ పార్ట్నర్స్ అవ్వాలనుకున్నాము, కానీ అమ్మ చాలా ఓవర్ చేసింది, నేను ఎవరినైనా లవ్ చేస్తే ఏం చేస్తావని అడిగితే లాగి లెంపకాయ కొట్టింది, దాంతో అమ్మ మా పెళ్లికి ఒప్పుకోదని నాకు క్లియర్గా అర్థమైంది, అందుకే ఇలా చేశాను అంటుంది. చంద్రకళ, చాలా పెద్ద తప్పు చేశావు శృతి అంటుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా, జగదీశ్వరి అత్తయ్య ఎంత ఫీల్ అవుతుందో ఆలోచించావా అని అడుగుతుంది. శృతి, నేను అవన్నీ ఆలోచించలేదు చంద్ర, నా లైఫ్ రాజ్తో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అంతే అంటుంది. చంద్రకళ, ఇక్కడ నీ ఆలోచన మాత్రమే కాదు, బంధం కూడా ముఖ్యమే కదా, కనీసం ఈ రాజ్ ఎవరో కూడా ఇంట్లో వాళ్ళకు తెలీదు, ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నావు అని అడుగుతుంది. శృతి, రాజ్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ రాజ్ ఏంటో తెలిస్తే ఈజీగా ఒప్పేసుకుంటారు అంటుంది. చంద్రకళ, అదేదో ముందే చెప్పుండొచ్చు కదా అంటుంది. శృతి, చెప్పనిస్తే కదా చంద్ర, ప్రేమిస్తున్నాను అనగానే ఫట్మని ఒకటి పీకింది, అసలు వింటే కదా అంటుంది. పంతులు గారు, అమ్మా నేను వెళ్ళాలి, మిగతా తంతు పూర్తి చేయనివ్వండి అంటాడు. శృతి, ప్లీజ్ చంద్ర అంటుంది. రాజ్ చంద్రకళతో, చంద్రగారు తన వాళ్ళెవరూ లేరని శృతి చాలా బాధపడింది, కనీసం మీరైనా వచ్చారు, ఇప్పుడు తను హ్యాపీగా ఉంది, చాలా థ్యాంక్స్ అండి అంటూ కాసేపు వెయిట్ చేయండి అంటాడు. వేసిన 3 ముళ్ళకి గట్టిబంధం ఏర్పడ్డాక, అదే అండి పెళ్లి తంతు ముగిశాక మీ ఆశీర్వాదం తీసుకుంటామంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న మధు గ్రాండ్ సక్సెస్ అనుకుంటూ శాలినికి ఫోన్ చేసి తాళి పడిపోయింది మేడం అంటాడు. శాలిని చంద్ర అంటుంది. మధు, తాళి పడే టైంకి కరెక్ట్గా వచ్చింది మేడం, నేనే డైవర్ట్ చేసి తాళి పడ్డాక వెళ్ళేలా చేశాను అంటాడు. శాలిని సూపర్ అంటుంది. నీ పని నువ్వు పూర్తి చేశావు, ఇక నేను చేయాల్సిన రచ్చ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేసి క్రాంతిని పిలుస్తుంది. శృతి పెళ్లి రామాలయంలో జరుగుతుంది అని చెప్పడంతో అందరూ హడావిడిగా బయలుదేరుతారు. శాలిని నవ్వుకుంటూ, అయిపోయిన పెళ్లి ఆపడం ఏమిటి మీ పిచ్చి కాకపోతే అనుకుంటుంది. కామాక్షి విరాట్తో, పద విరాట్, తాళి పడిపోతుందని భయంగా ఉంది అంటుంది. విరాట్, ఏం కాదత్తయ్యా అంటాడు. ఇక శృతి చంద్రకళతో, చంద్ర, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా బ్రతకాలో నీకు తెలుసు, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించు, ఇప్పుడు అక్కవైనా అమ్మవైనా నువ్వే అని చెప్పి రాజ్తో కలిసి చంద్రకళ పాదాలకు నమస్కారం చేస్తుంది. అప్పుడే అందరూ గుడిలోకి వస్తూ ఉంటారు. చంద్రకళ అక్షింతలు వేయబోతూ ఉంటే కామాక్షి చంద్ర అంటూ అరుస్తుంది. చంద్రకళతో పాటు శృతి, రాజ్ షాక్ అవుతారు.
శాలిని నవ్వుకుంటూ ఉంటుంది. శ్యామల అయ్యో భగవంతుడా, 3 ముళ్ళు పడిపోయాయి, ఇప్పుడు ఎలా స్వామి అంటుంది. కామాక్షి శృతి దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే శ్యామల కామాక్షిని ఆపుతుంది. కామాక్షి శ్యామలను సీరియస్గా చూసి అది నా బిడ్డరా అంటూ శృతి దగ్గరకు వస్తుంది. నాకు చెప్పకుండా నన్నే మోసం చేసి తాళి అంటూ చీ అంటుంది. శృతితో ఎన్ని కలలు కన్నానే నీకోసం, ఎంత దిగజారి బ్రతికాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎంతమందితో మాటలు పడ్డాను, అయినా నా కూతురు కోసమే అన్నీ భరించాను, సహించాను, నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మరీ బ్రతికాను. అయినా నేనెప్పుడూ బాధపడలేదు. ఎందుకో తెలుసా, నా కూతురు బాగుంటే చాలు అనుకున్నాను. కానీ నా కూతురే నన్ను మోసం చేస్తే ఎలా తట్టుకోమంటావు అంటుంది. శృతి అమ్మ నేనేం మోసం చేయలేదు అంటుంది. కామాక్షి శృతిని చెంపదెబ్బలు కొడుతూ ఉంటుంది. వాడెవడో నాకు అనవసరం, నా కూతురు నా కన్ను కప్పింది చూడు, అది నా బాధ అంటూ శృతిని చెంపదెబ్బలు కొడుతూ ఉంటుంది. శాలిని సీన్ శృతి మీద నుంచి చంద్ర మీదకు డైవర్ట్ అవ్వాలి అనుకుంటూ చంద్రకళతో చంద్ర పెళ్లి జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు, ఆపాలి కదా అంటుంది. చంద్రకళ నేను వచ్చేసరికి 3 ముళ్ళు పడ్డాయి అంటుంది. విరాట్ చంద్రకళతో చంద్ర నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, శృతి పెళ్లి జరుగుతుందని నీకెలా తెలుసు అని అడుగుతాడు. రఘురామ్ కూడా అవును చంద్ర నువ్వెలా వచ్చావు అంటాడు. చంద్రకళ శృతి పెళ్లి చేసుకుంటుందని నాకు ఎవరో కాల్ చేసి చెప్పారు మామయ్య, కానీ నేను నమ్మలేదు. తర్వాత ఫోటో పంపించారు, అప్పుడు నమ్మాను, అందుకే హడావిడిగా రావాల్సి వచ్చింది అంటుంది. శ్యామల ఒక్క మాట కూడా చెప్పాలని నీకు అనిపించలేదా అని అడుగుతుంది. విరాట్ నేను నీకు కాల్ చేశాను చంద్ర, నువ్వు లిఫ్ట్ చేయలేదు అంటాడు. చంద్రకళ కంగారులో చూసుకోలేదు బావా అంటుంది. శాలిని చూసుకోలేదా, పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో చూద్దామని లైట్ తీసుకున్నావా అని అడుగుతుంది. చంద్రకళ శాలిని పిచ్చి పిచ్చిగా ఉందా, నేనెందుకు అలా చేస్తాను అంటుంది. శాలిని ఏమో కామాక్షి పిన్ని ఏ రోజుకైనా శృతిని విరాట్ బావుకిచ్చి పెళ్లి చేస్తుందన్న భయం నీలో ఉందేమో, అందుకే అడ్డు తొలగించుకోవాలని చూసావేమో అంటుంది. జగదీశ్వరి శాలిని ఏం మాట్లాడుతున్నావు, అనుమానించడానికి కూడా ఓ హద్దు ఉండాలి అంటుంది. రఘురామ్ ఈ తింగరిది చేసిన పనికి చంద్రని అంటారా, అసలు పద్ధతేనా ఇది అంటాడు. శృతి ఇలాగే తింగరి అని నన్ను అందరూ తీసి పడేశారు, అందుకే నేనేంటో చూపించాలనుకున్నాను అంటుంది. శాలిని శృతి నాకో విషయం చెప్పు అంటుంది. మొన్న నువ్వు నాతో ఒక మాట అన్నావు కదా, చంద్ర నిన్ను సపోర్ట్ చేసింది, ఎంకరేజ్ చేసింది అని చెప్పావు కదా, అది ఏ విషయంలో అని అడుగుతుంది. శృతి చెప్తాను, అందులో తప్పేముంది, తను చెప్పాకే నాకు క్లారిటీ వచ్చింది అంటుంది. క్రాంతి ఏ విషయం అని అడుగుతాడు. శృతి విరాట్ బావ నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు అన్న విషయం అంటుంది. విరాట్ అది నిజమే కదా అంటాడు. శృతి నిజమని నాకు అర్థమైంది బావా, కానీ మా అమ్మకే అర్థం కావట్లేదు. ఇంకా నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తానని మొండి పట్టుదలతో ఉంది. చంద్ర ఎప్పుడైతే నా లైఫ్ నన్ను చూసుకోమని చెప్పిందో అప్పుడే డిసైడ్ అయ్యాను. మన స్థాయికి తగ్గ వాళ్ళని చూసుకుని పెళ్లి చేసుకుని నేను తింగరిదాన్ని కాదని ప్రూవ్ చేయాలని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయిన నెక్స్ట్ డేనే నాకు రాజ్ పరిచయం అయ్యాడు. ద మ్యాన్ ఆఫ్ మై డ్రీమ్స్, మల్టీ మిలియనీర్, బిజినెస్ టైకాన్. మన ఆస్తికి అంతస్తుకి సమానమైన స్టేటస్ ఉన్నవాడు, మనకు తూగేవాడు అంటుంది శాలిని. చంద్రకళ నేను ఇతను చేపలమ్మేవాడని అపార్థం చేసుకున్నాను, కానీ శృతి కోసం వేసిన గెటప్ అంట, అప్పుడే కాస్త రిలీఫ్ అయ్యాను అంటుంది. శాలిని నో డౌట్ పిన్ని ఇది చంద్ర స్కెచ్చే అంటుంది. శృతి రాజ్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అంటూ పరిచయం చేస్తుంది. రాజ్ హాయ్ అంటూ విష్ చేసి ఐఎమ్ రాజ్ అంటాడు. క్రాంతి తెలుసు ఉత్తిరాజు కాదు జలరాజువి అంటాడు. సరోజ దొరికిపోయినట్లున్నాము, మనం జంప్ అవడమే బెటర్ అని అనుకుంటూ ఉంటుంది. శృతి క్రాంతితో క్రాంతి జలరాజ్ కాదు జస్ట్ రాజ్ అంతే అంటూ బిజినెస్ మ్యాగ్నెట్ అంటుంది. విరాట్ మ్యాగ్నెట్ కాదే మాయగాడు, నిన్ను నిలువునా మోసం చేసి నీ మెడలో తాళి కట్టాడు. వాడికున్న ఆస్తి ఎంతో తెలుసా, 0. అప్పులెన్నో తెలుసా, లెక్కలేనన్ని అంటాడు. చంద్రకళ ఏం మాట్లాడుతున్నావు బావా అంటుంది. కామాక్షి చంద్రకళతో ఏమీ తెలియనట్టు ఏం నటిస్తున్నావమ్మా, నా కూతురికి బ్రెయిన్ వాష్ చేసి దాని మైండ్ని విరాట్ నుంచి డైవర్ట్ చేసి ఈ తలక మాసిన వాడిని తగిలించావు కదా అంటుంది. చంద్రకళ ఏం మాట్లాడుతున్నావు పిన్ని, మతుందా, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసే దానిలా కనిపిస్తున్నానా అని అడుగుతుంది. కామాక్షి నాశనం కాదు, సర్వనాశనం చేశావు. దాని జీవితం, నా కళ, నా ఆశ అన్నింటినీ దూరం చేశావు.
పెద్ద స్కెచ్చే వేశావు చంద్ర. అడ్డుపడ్డానని ఆ రోజు మా అన్నయ్య ప్రాణం తీయాలని చూశావు. ఈరోజు అడ్డుగా ఉందని నా కూతురు గొంతు కోసావు అంటుంది. శృతి, అమ్మ ఆగు, ఇదంతా అబద్ధం అంటుంది. రాజ్ చేపలమ్ముకునేవాడు కాదు అంటూ రాజ్తో చెప్పు రాజ్ అంటుంది. క్రాంతి, చెప్పరా చెప్పు అంటాడు. కామాక్షి, వాడు అలా ఎందుకు చెప్తాడు క్రాంతి? వీడికి వాడి ఏరియాలో ఎంత బిల్డప్ ఉందో తెలుసా? సునామీలో కూడా వీడు సొరని ఎరవేసి పడతాడంట అంటూ, ఏరా నువ్వంత పుడింగివా అంటుంది. రాజ్, ఏమండి మర్యాదగా మాట్లాడండి, నేను మీ అల్లుడిని మీ కూతురు భర్తని అంటాడు. కామాక్షి, తాళి కట్టగానే భర్త అయిపోతావా, తలకు మాసిన వెధవా అంటూ రాజుని చెంపదెబ్బ కొట్టబోతూ ఉంటుంది. సరోజ కామాక్షి చేయి పట్టుకుని విసిరికొట్టి, ఇంకొక మాటన్నా ఇంకొకసారి చెయ్యెత్తినా బొచ్చెను కోసినట్టు కోసి కూరొండేస్తాను, ఏమనుకున్నావో అంటుంది. రఘురాము, ఇంతకీ నువ్వెవరు అని అడుగుతాడు. శ్యామల, మాదిరి చూస్తే అర్థం కావడం లేదా అన్నయ్య? ఆ జలరాశుని కన్నటువంటి జలతల్లనుకుంటా అంటుంది. సరోజ, అవును, అయితే ఏంటిప్పుడు అంటుంది. శృతి, చేపల మార్కెట్లో సరోజ చేపలమ్మడం గుర్తు చేసుకుంటుంది. అంటే ఆ రోజు గంప అడ్డం పెట్టుకుని నాకు మొహం చూపించకుండా ఉంది నువ్వేనా బేబీ అని అడుగుతుంది. రాజ్, అవును బేబీ అంటాడు. శృతి ఏడుస్తూ కింద కూర్చుంటుంది. గంప అడ్డం పెట్టుకుని నా కొంప ముంచావు కదరా అంటూ, అమ్మ నేను మోసపోయానమ్మా అంటూ ఏడుస్తూ, ఈ చేపలమ్ముకునేవాడు నన్ను చేపలా పట్టేసుకున్నాడు అంటుంది. సరోజ, ఏంటి మాటి మాటికి చేపలోడంటున్నారు? చేపలమ్మే వాళ్ళంటే అంత చిన్న చూపా మీకు అని అడుగుతుంది. జగదీశ్వరి, చేపలమ్మడం తప్పు కాదు, చిన్న చూపు అంతకంటే కాదు. ప్రపంచంలో ప్రతి పనికి ఒక గౌరవం ఉంటుంది. కానీ ఇలా నిజం దాచి మోసం చేయడం వల్ల మీ వృత్తిని మీరే కించపరుచుకున్నట్లు అవుతుంది, మేం కాదు అంటుంది. రాజ్, నేను అబద్ధం ఆడడం నేరమే, కానీ శృతి మీద నాకున్న ప్రేమ మాత్రం నిజం అంటాడు. కామాక్షి, అబద్ధం నుంచి పుట్టిన ప్రేమ ప్రేమే కాదు, ఇది మోసం, నేరం, ఘోరం అంటుంది. రాజ్, కావాలంటే శృతిని అడగండి, తను నన్ను లవ్ చేసింది అంటాడు. శృతి, నిజమే, కానీ నువ్వు డబ్బున్నవాడివని లవ్ చేశాను, కానీ ఇంత ఫ్రాడ్ అని తెలిస్తే నీ మొహం కూడా చూసేదాన్ని కాదు అంటుంది. రఘురామ్, సరిపోయింది, గంతకు తగ్గ బొంత. దానికి డబ్బుందని వీడు, వీడికి డబ్బుందని అది. ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారు. దానికి ప్రేమ అని పవిత్రమైన పేరు పెట్టుకున్నారు అంటాడు. రాజ్, నా ప్రేమ నిజం సార్ అంటాడు. కామాక్షి, చెప్పుతో కొడతా ఇంకోసారి ఆ మాట అన్నావంటే అంటుంది. సరోజ, ఏంటి నోరు లేస్తుంది? అప్పులతో పాటు మాకు ఉన్నాయి చెప్పులు అంటుంది. కామాక్షి సరోజతో గొడవ పడుతూ ఉంటే శ్యామల, కామాక్షి ఆగు, ఏంటి నువ్వు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు నిన్ను అంటుంది. రాజ్ సరోజతో, అమ్మ నీకో దండం, కాస్త ఆగవే అని చెప్పి, మీరు నన్ను క్షమించండి అంటాడు. నాకు ఏ శిక్ష వేసినా ఓకే, కానీ శృతికి మాత్రం అన్యాయం చేయనండి, నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటాడు. సరోజ, నువ్వెందుకురా క్షమాపణ అడుగుతున్నావు? ఆ పిల్ల కూడా డబ్బుందనే కదా నీ వెనక తిరిగింది, నీది తప్పైతే తండ్రి కూడా తప్పే అంటుంది. రాజ్ సరోజతో, అమ్మ ఆగమన్నానా అంటాడు. శృతి నాకు అబద్ధం చెప్పలేదు, ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి నిజమే చెప్పింది అంటాడు. ఇక శాలిని, సరే ఇప్పుడేం చేద్దాం అంటుంది. ఇలాగే వదిలేద్దామా, లేదంటే పెళ్లి జరుగుతుంటే చంద్ర చూసినట్టు చూసి ఊరుకుందామా అని అడుగుతుంది. కామాక్షి, ఇదంతా చంద్ర ఆడిన డ్రామానే, వీళ్ళు చంద్ర ఉసుగొల్పిన మనుషులే అంటుంది. విరాట్ ప్రశ్నార్థకంగా చూస్తాడు. శృతి, అమ్మ ఇప్పుడు నాకు అర్థమైంది, నిజంగా ఇది చంద్ర పనే అంటుంది. చంద్రకళ షాక్ అవుతుంది. కామాక్షి, చంద్రకళతో, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా, నీ దాహం తీరిందా, నీ పగ మొత్తం చల్లారిందా, ఇక నీ జీవితం ఏమవుతుందో చూస్తూ ఉండు అంటూ వార్నింగ్ ఇస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.